మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. నీట్ ఇక ఆన్లైన్లో పేపర్ లీకేజీల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యోచన. నీట్ పరీక్షను ఇక నుంచి ఆన్లైన్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. పేపర్ లీకేజీల నేపథ్యంలో నీట్ సమగ్రతను కాపాడేందుకు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. నీట్ పేపర్ లీకులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, కోర్టులో పిటిషన్లు, సిబిఐ ఎంక్వైరీ, పార్లమెంటు ఉభయ సభల్లో నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల రద్దు చేసిన నీట్, పీజీ, యూజీసీ, నెట్ తదితరుల పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించింది. ఈ విధంగా ఇక్కడ నీట్ పరీక్ష ఇక్కడి నుంచి ఆన్లైన్లో ఏర్పాటు చేయ అవకాశం ఉంది. ప్రభుత్వం త్వరలో దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని ఇక్కడ తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి పార్లమెంట్లో ఉభయ సభల్లో ఈ విధంగా చర్చలు జరిగినట్టు, తీవ్ర విమర్శలు ప్రతిపక్షాల నుంచి వచ్చినట్టుగా తెలుసుకోవచ్చు. ఆ సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం 10 మంది విద్యార్థులున్న ఒక టీచర్, 11 నుంచి 40 మంది ఉంటే ఇద్దరు, 41 నుంచి 60 మంది ఉంటే ముగ్గురు టీచర్లు. స్టూడెంట్ టీచర్ రేషియోను తగ్గించిన ప్రభుత్వం. గత సర్కార్ ఇచ్చిన జీవోలు సవరణ. గతంలో 19 మంది వరకు ఒక్కరే టీచర్, 20 నుంచి 60 మంది ఉంటే ఇద్దరు, 61 నుంచి 90 మంది ఉంటే ముగ్గురు. ఇక్కడ ఇంత ముందుకు ఉన్న ఉత్తర్వుల సవరణలు జీవోలను, గత సర్కార్ ఇచ్చిన జీవోలను సవరణ చేసింది ఇప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు 10 మంది విద్యార్థులుంటే ఒక టీచర్ని కేటాయిస్తారంట. 11 నుంచి 40 మంది విద్యార్థులుంటే ఇద్దరు, 40 నుంచి 60 మంది ఉంటే ఇక్కడ ముగ్గురు టీచర్లను కేటాయిస్తుంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇక్కడ ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. టీచర్ల బదిలీల నేపథ్యంలో స్టూడెంట్ టీచర్ రేషియోను ప్రభుత్వం తగ్గించింది. స్టూడెంట్ సంఖ్యకు అనుగుణంగా టీచర్లను కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకోసం గత సర్కార్ తెచ్చిన జీవోలను దీంతో ప్రైమరీ స్కూళ్ళల్లో టీచర్ల సంఖ్య కాస్త పెరగనుంది. గతంలో 19 మంది వరకు పిల్లలున్న టీచర్ల బదిలీల నేపథ్యంలో స్టూడెంట్ టీచర్ రేషియోను ప్రభుత్వం తగ్గించింది. స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకోసం గత సర్కార్ తెచ్చిన జీవోలను సవరించింది. దీంతో ప్రైమరీ స్కూళ్లలో టీచర్ల సంఖ్య కాస్త పెరగనుంది. గతంలో 19 మంది వరకు పిల్లలున్న ఒక్కరే టీచర్ను కేటాయించాలనే నిబంధన ఉండగా ఇప్పుడు 10 మంది వరకు విద్యార్థులకే ఒక టీచర్ను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 11 నుంచి 40 మంది ఉంటే ఇద్దరు, 41 నుంచి 60 మంది టీచర్లు, 60 మంది ఉంటే ముగ్గురు టీచర్లను కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో స్టూడెంట్ టీచర్ నిష్పత్తిని పెంచారు. ప్రైమరీ స్కూళ్లలో 0 నుంచి 19 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్, 20 నుంచి 60 మంది ఉంటే ఇద్దరు, 61 నుంచి 90 మంది ఉంటే ముగ్గురు టీచర్లను కేటాయించేలా రూల్స్ తెచ్చారు. ఇందుకు అనుగుణంగా 2015లో జీవో నెంబర్ 27, 2021లో జీవో నెంబర్ 25 జారీ చేశారు. గతంలో ఈ జీవోల ఆధారంగానే టీచర్ల బదిలీలు జరిగాయి. 60 మందికి పైగా ఉంటే పోస్టులకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రస్తుతం టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ విధంగా గత ప్రభుత్వము 19 మంది విద్యార్థులకు ఒక టీచర్ని కేటాయిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం 10 మంది విద్యార్థులకే ఒక టీచర్ని కేటాయించారు. 20 మంది 11 నుంచి 20 ఉంటే ఇద్దరు. ఈ విధంగా టీచర్ల కేటాయింపు పెరిగింది. ఇప్పుడు విద్యార్థుల రేషియోను టీచర్లకు ఈ విధంగా కొత్త ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందని తెలుసుకోవచ్చు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి గడ్కరీతో నేషనల్ హైవేల నిర్మాణంపై చర్చిస్తున్న సీఎం రేవంత్, మంత్రి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గల్లీ గల్లే, ఢిల్లీ ఢిల్లే. ఇది కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల వరకే రాజకీయం, తర్వాత రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యం. గత బీఆర్ఎస్ సర్కార్కు భిన్నంగా ముందుకు రాష్ట్ర పనుల కోసం కేంద్రాన్ని కలుస్తున్న సీఎం, మంత్రులు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులకు వినతులు. మొన్న రోడ్లు, నిన్న రక్షణ భూముల కోసం రిక్వెస్ట్లు. కంటోన్మెంట్ ఇష్యూకు పరిష్కారం. తాజాగా స్మార్ట్ సిటీల గడువు పొడిగింపు. ఈ విధంగా గల్లీ గల్లే. ఇక్కడ రాష్ట్రంలో రాజకీయాలు వేరు, ఢిల్లీలో రాజకీయాలు వేరు. ఇక్కడ రాష్ట్రంలో పనులు కావాలంటే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ సీఎం రేవంత్ అని తమ మంత్రులు నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుసుకోవచ్చు. ఈ విధంగా రాష్ట్రంలో పనులు అవ్వడానికి ఇక్కడ వివిధ ప్రాజెక్టు అభివృద్ధిని సంబంధించి ఇక్కడ నితిన్ గడ్కరీతో ఇక్కడ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి చర్చిస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ గల్లీ గల్లే, ఢిల్లీ ఢిల్లీ అని ఇక్కడ రాజకీయాలకు సంబంధించి ఇక్కడ
ఇవ్వడం జరిగింది. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ ఆ దిశగానే ముందుకు పోతున్నది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలంబిస్తున్నది. వివిధ రంగాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం వీలు చేసుకొని మరి ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను సీఎం, రాష్ట్ర మంత్రులు కలుస్తూ ఒత్తిడి పెంచుతున్నారు. ఇక్కడి పరిస్థితులను వివరించి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా విషయంలో గత బీఆర్ఎస్ సర్కార్కు భిన్నంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ ప్రయత్నాల ఫలితాలను ఇస్తున్నాయి. ఈ విధంగా ఇప్పుడు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంతే కానీ వివిధ మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఇక్కడ కేంద్ర మంత్రులను కలిసి ఇక రాష్ట్రంలో కావలసిన అభివృద్ధి నిధులను కోరుతున్నట్టు తెలుసుకోవచ్చు. అని ఈ విధంగా వాళ్ళు కలుస్తున్న నేపథ్యంలో సత్ఫలితాలు వస్తున్నాయని ఇక్కడ భావిస్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. భేషజాలు పక్కన పెట్టి ఇటీవల సుమారు వారం రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ వ్యవహారాల కంటే రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. జూన్ 24న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన ఆయన హైదరాబాద్లో రోడ్ల విస్తరణ, ఇతర అవసరాల కోసం 2500 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్లో సైనిక స్కూల్ అనుమతులను పునరుద్ధరించాలని కోరారు. అదే రోజు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2.7 లక్షల ఇండ్లను మంజూరు చేయాలని కోరారు. తమ ప్రభుత్వానికి భేషజాలేమీ లేవని, కేంద్రం పెట్టిన రూల్స్కు తగ్గట్టుగానే ఇండ్ల నిర్మాణం చేపట్టి పేదలకు అందజేస్తామని కేంద్ర మంత్రిని కన్విన్స్ చేయడానికి సీఎం ప్రయత్నించారు. గతంలో కేటాయించిన నిధుల్లో నుంచి 1605 కోట్లు రావాల్సి ఉన్నదని వాటిని కూడా విడుదల చేయాలన్నారు. ఇక్కడ ఈ విధంగా రాష్ట్ర మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి వివిధ మంత్రులు, కేంద్ర మంత్రులను కలిసి బీజేపీ ప్రభుత్వం అయినా కేంద్రంలో వాళ్ళ మంత్రులను సానుకూలంగా ఉండి వాళ్ళు చెప్పే పనులను వీళ్ళు అవలంబిస్తున్నట్టు, వాళ్ళని కలిసి రాష్ట్రానికి కావాల్సిన నిధులను కోరుతున్నట్టు ఇక్కడ కలిసిన సందర్భంగా ఈ విధంగా సత్ఫలితాలు వస్తున్నాయని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఫలిస్తున్న ప్రయత్నాలు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరికను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది. జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ఏరియా విలీనానికి ఆమోదం తెలుపుతూ 2 రోజుల కిందటనే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 5న రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి కంటోన్మెంట్ విలీన ప్రక్రియపై సీఎం రేవంత్ వినతిపత్రం ఇచ్చారు. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తులు చేశారు. ఈ ఎఫర్ట్తో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న విలీన ప్రక్రియకు శుభం కార్డు పడింది. సీఎం రేవంత్ విజ్ఞప్తితో స్మార్ట్ సిటీ పనుల గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. హైవేల విస్తరణ, కొత్త హైవేల గుర్తింపుపై కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విజ్ఞప్తితో బొగ్గు గనులను నేరుగా సింగరేణికి కేటాయించే విషయంలో తన వంతు ప్రయత్నం చేస్తారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక్కడ ఈ విధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ కానీ ఇక్కడ నరేంద్ర మోడీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి సత్ఫలితాలు వచ్చినాయి ఇక్కడ కలిస్తే అన్నట్టుగా, ఇక్కడ కేంద్ర మంత్రులను కలిస్తే రాష్ట్రానికి ప్రయోజనాలు సత్ఫలితాలు వస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ మొత్తం మీద తెలుసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు భేదాభిప్రాయాలు లేకుండా ఇక్కడ కేంద్ర మంత్రులను కలుస్తున్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కేంద్రంలో, బీజేపీ ప్రభుత్వం ఉంది అన్నా కూడా ఇక్కడ వేరే మా పార్టీ కాదు అయినా కూడా ఇక్కడ వీళ్ళు ఆ ఉద్దేశంతో లేకుండా బీజేపీ నేతలను కలిసి పనులు చేయించుకుంటున్నట్టుగా తెలుసుకోవచ్చు. ఆర్మీ చీఫ్గా జనరల్ ఉపేంద్ర బాధ్యతలు. ఆర్మీ 30వ చీఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యప్రదేశ్కు చెందిన ఆయన రేవాలోని సైనిక స్కూల్లో చదువుకున్నారు. 1981లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. రాష్ట్రంలో మోస్తారు వర్షాలు. రాష్ట్రంలో ఆదివారం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తారు వర్షం కురిసింది. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో వాతావరణం మబ్బు పట్టినట్టు ఉంటుందని ఐఎండీ తెలిపింది. సోమవారం 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. T20కి రోహిత్, జడేజా గుడ్ బై. ఒక గొప్ప విజయంతో ముగ్గురు టీమిండియా లెజెండ్స్ T20 ఫార్మాట్కు ముగింపు పలికారు. సౌత్ ఆఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ ముగిశాక కోహ్లీ ప్రకటించగా మీడియా సమావేశంలో రోహిత్ వెల్లడించాడు. జడేజా ఆదివారం తన వీడ్కోలు ప్రకటన చేశాడు. ఈ విధంగా T20కి రోహిత్, జడేజా గుడ్ బై. అదే వాళ్ళ దారిలోనే ఇక్కడ రవీంద్ర జడేజా కూడా కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా ముగ్గురు గుడ్ బై చెప్పడం జరిగింది T20కి. డిఎస్ భౌతిక కాయం వద్ద నివాళులు అర్పిస్తున్న సీఎం రేవంత్. డిఎస్కు కన్నీటి వీడ్కోలు, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. సంతాపం తెలిపిన ఖర్గే, సోనియా, రాహుల్. ఇక్కడ డిఎస్ అంత్యక్రియల సందర్భంగా ఇక్కడ డిఎస్ కన్నీటి వీడ్కోలు
తెలిపారు. ఇక్కడ ఖర్గే, సోనియా, రాహుల్ అని ఇక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు. అమ్మ పేరిట మొక్క నాటండి, పేరిట మొక్క నాటండి. మన్ కీ బాత్లో దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు. ఏక్ పేడ్ మా కే నామ్, ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయండి. మా ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించినందుకు ప్రజలకు థ్యాంక్స్. అరకు కాఫీ సహా భారతీయ ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్. ఇండియన్ కల్చర్ ప్రోడక్టులు విశ్వవ్యాప్తం అవుతున్నాయన్నది అన్న మోడీ. ఈ విధంగా మన్ కీ బాత్లో ప్రజలకు పిలుపునిచ్చిన అమ్మ పేరిట ఒక మొక్క నాటండి అని ప్రతి ఒక్కరికి సూచించినట్టుగా ఇక్కడ నరేంద్ర మోడీ మాట్లాడారు మన్ కీ బాత్లో. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా అరకు కాఫీ సహా భారతీయ ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్ ఉందని, ఇండియన్ కల్చరల్ ప్రోడక్ట్లు విశ్వవ్యాప్తం అవుతున్నాయని ఇక్కడ ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. చెదురుతున్న చిరుతల గూడు, ఆహారం ఆవాసం కోసం ఊర్లు రోడ్ల మీదకి. కరెంట్ షాకులు ప్రమాదాలతో మృత్యువాత. అడవులు తగ్గడమే కారణం. కొండలు గుట్టల్లో మైనింగ్ మాఫియాతో దెబ్బతింటున్న జంతువుల ఆవాసాలు. కామారెడ్డి జిల్లా సదాశివర్ నగర్ మండలంలో హైవేపై వాహనం ఢీకొని చనిపోయిన చిరుత. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో వన్యప్రాణులు జనవాసాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా చిరుత పులుల సంచారం ఇటీవల చాలా పెరిగింది. నిత్యం ఎక్కడో చోట కలకలం సృష్టిస్తున్నాయి. పొలాల్లో విద్యుత్ షాక్కు గురవుతూ రోడ్లపై వాహనాలు ఢీకొని మృత్యువాత పడుతున్నాయి. కొన్ని చోట్ల రాత్రిపూట ఇళ్లలోకి వచ్చి పెంపుడు జంతువులపై అటాక్ చేస్తున్నాయి. అడవుల విస్తీర్ణం రోజురోజుకు తగ్గిపోతుండడం వల్లే చిరుతల జనావాసాల్లోకి వస్తున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గ్రామాలు పట్టణాల విస్తరణ, పోడు వ్యవసాయం కోసం అడవులను నరకడం, మైనింగ్, అడవుల వెంబడి రోడ్ల నిర్మాణం, అడవుల్లో శాకాహార జంతువుల సంఖ్య తగ్గిపోవడం వంటి అనేక కారణాల వల్ల జనావాసాల్లో చిరుతల సంచారం పెరిగిందని వివరిస్తున్నారు. మాయమైతున్న గుట్టలు. చిరుతలు కొండలు గుట్టల్లో తమ ఆవాసాలను ఏర్పరచుకుంటాయి. బండరాళ్ల మధ్య ఉంటూ వేటను కొనసాగించి జీవితాన్ని గడుపుతాయి. అటవీ శాఖ లెక్కల ప్రకారం మన రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లోనూ చిరుతలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో జనాభా పెరుగుతుండడంతో ఇందుకు అనుగుణంగా పట్టణాలు, పల్లెల విస్తరణ కూడా పెరుగుతుంది. గ్రామాలు, పట్టణాల మధ్య కనెక్టివిటీ కోసం అటవీ ప్రాంతాల గుండా రోడ్లు నిర్మిస్తున్నారు. దీంతో చిరుతలు తమ ఆవాసాలను కోల్పోతున్నాయి. ఓ చోటు నుంచి మరో చోటికి తమ ఆవాసాలను మార్చుకుంటున్నాయి. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో కొండలు గుట్టలను గ్రానైట్ కోసం ఇష్టం వచ్చినట్టు తవ్వేశారు. ఈ విధంగా అడవులు తగ్గిపోతుండడంతో చిరుతలు, పులులు ఈ విధంగా రోడ్ల మీదకి వస్తున్నాయి. ఇక్కడ వాటి ఆవాసానికి ప్రమాదం స్థానం లేకుండా పోయిందన్నట్టుగా ఇక్కడ కొండలు గుట్టల్లో మైనింగ్ మాఫియాతో దెబ్బతింటున్న జంతువుల ఆవాసాలని ఇక్కడ ఈ విధంగా తెలుసుకోవచ్చు. మనం ఇయాల్టీ నుంచే అమల్లోకి 3 కొత్త చట్టాలు. ఎస్ఎంఎస్ల ద్వారా సమన్లు జారీ. ఇంటి వద్ద నుంచే ఆన్లైన్లో కంప్లైంట్. ఎక్కడున్నా 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం. క్రూరమైన నేరాలకు వీడియోగ్రఫీ తప్పనిసరి. విధంగా ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే కేసు నమోదు చేసే చట్టాలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. 3 చట్టాలు, కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి అన్నట్టుగా పాత వాటి ప్లేస్లో కొత్త చట్టాలను తీసుకొచ్చినట్టు తెలుసుకోవచ్చు. క్రూరమైన నేరాలకు వీడియోగ్రఫీ తప్పనిసరి అన్నట్టుగా ఇక్కడ ఎక్కడున్నా 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే కేసు బుక్ చేసే అవకాశం అని ఇక్కడ. పానీపూరిలో క్యాన్సర్ కలర్స్. హానికరమైన కృత్రిమ రంగులు కలుపుతున్న వ్యాపారులు. ఫుడ్స్లో సింథటిక్ కలర్స్ వాడకంపై కర్ణాటకలో నిషేధం. రాష్ట్ర వ్యాప్తంగా 79 చోట్ల శాంపిల్స్ సేకరణ. ఒక బెంగళూరులోనే 19 శాంపిల్స్లో క్యాన్సర్ కారక రంగులు గుర్తింపు. విధంగా పానీపూరిలో క్యాన్సర్ కలర్స్ అని ఇక్కడ హానికరమైన కృత్రిమ రంగులు కలుపుతున్న వ్యాపారులు. ఇక్కడ పానీపూరికి సంబంధించి ఇక్కడ ఫుడ్స్లో సింథటిక్ కలర్స్ వాడకంపై కర్ణాటకలో నిషేధం. రాష్ట్ర వ్యాప్తంగా 79 చోట్ల శాంపిల్స్ సేకరణ. ఒక బెంగళూరులోనే 19 శాంపిల్స్లో క్యాన్సర్ కారక రంగులు గుర్తింపు. ఇక్కడ బెంగళూరులోనే 19 శాంపిల్స్ క్యాన్సర్ కారక రంగులు 19 శాంపిల్స్ గుర్తించారు. ఇక్కడ కర్ణాటకలో మొత్తం నిషేధించినట్ట. ఇక్కడ సింథటిక్ కలర్స్ వాడకంపై కర్ణాటకలో నిషేధం. పానీపూరిలో కలర్స్, క్యాన్సర్ కలర్స్ అని ఇక్కడ పానీపూరికి సంబంధించి హానికరమైన కృత్రిమ రంగులు కలుపుతున్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు. రైతులు పంట అమ్ముకున్నాక ఫుల్లు రేట్లు. మిర్చి, కంది, పత్తికి భారీగా పెరిగిన ధరలు. మార్కెట్లో వ్యాపారుల మాయాజాలం. అగ్గువకు అమ్ముకొని నష్టపోయిన రైతులు. లాభపడుతున్న వ్యాపారులు. రైతుల చేతిలో పంట ఉన్నప్పుడు ధరలు ఉండవు, కానీ పంటలు లేని టైంలో మాత్రం ధరలు ఫుల్లు పెరుగుతున్నాయి. దీంతో రైతుల వద్ద తక్కువ ధరకు పంటలు కొన్న వ్యాపారులు లాభాలు ఆర్జిస్తున్నారు. ఇది వ్యాపారుల మార్కెట్ మాయాజాలానికి అద్దం పడుతున్నది. పంట వేయక ముందు ధరలు బాగానే ఉంటుండగా ఇది చూసి పంటలు సాగు చేసిన
అన్నదాతకు నిరాశ ఎదురవుతుంది. రైతులు పంటలన్నీ అమ్ముకున్నాక ఇప్పుడు మిర్చి, పత్తి, కంది ధరలు అమాంతం పెరిగిపోయాయి. దాదాపు వారు అమ్ముకున్న రేటుకు డబుల్ ధర పలుకుతున్నాయి. రైతుల వద్ద పంట కొని కోల్డ్ స్టోరేజ్లో దాచుకున్న వ్యాపారుల పంట పండుతుంది. రైతులకు కనీసం పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేకపోగా మరోవైపు వ్యాపారులు మాత్రం కోట్లు గడిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మార్కెట్లో మిర్చి ధర దుమ్ము రేపుతుంది. శుక్రవారం తేజ రకం రికార్డు స్థాయిలో క్వింటాలకు 20,000 ధర పలికింది. ఇప్పటికే రైతులు విక్రయించిన పంటను మినహాయిస్తే కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన వారికి వ్యాపారులకే లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అదే రైతు చేతిలో పంట ఉన్నప్పుడు మాత్రం ధర ఉండడం లేదు. రైతులు తెచ్చినప్పుడు ఖమ్మం, వరంగల్ మిర్చి మార్కెట్లో దళారులు, వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధరకే కొన్నారు. విధంగా రైతులు తెచ్చినప్పుడు ఖమ్మం, వరంగల్ మిర్చి మార్కెట్లో దళారులు, వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధరకే కొన్నారు. ఇక్కడ ఈ విధంగా రైతుల చేతిలో పంటలు ఉన్నప్పుడు ఆ పంటకు సరైన ధర ఉండడం లేదు. అదేవిధంగా రైతులు ఎప్పుడైతే అమ్ముకుంటున్నారో దళారుల చేతికి వెళ్తుందో ఆ పంట కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ధరలు పెరిగినాక ఇక్కడ వాళ్ళు అమ్ముకుంటారు. ఇక్కడ వ్యాపారులు, దళారులు కుమ్మక్కై రైతులకు సరైన ధర కేటాయిస్తలేరని ఇక్కడ వాపోతున్నారు రైతులు. ఈ విధంగా రైతులు పంట అమ్ముకున్నాక ఫుల్ రేట్లు పెరుగుతున్నాయని ఇక్కడ మార్కెట్లో వ్యాపారుల మాయాజాలం ఇదంతా అని అగ్గువకు అమ్ముకొని నష్టపోయిన రైతులు లాభపడుతున్న వ్యాపారులని ఈ విధంగా తెలుసుకోవచ్చు. మొత్తం మీద రైతులు పత్తి, మిర్చి, కంది ఈ విధంగా మిర్చి, కంది, పత్తి భారీగా పెరిగిన ధరలు. ఇప్పుడు రైతులు అమ్ముకునే సమయంలో ధరలు లేవు. ఇప్పుడు అమాంతం వ్యాపారుల చేతికి పోయినాక పంట అంతా అమాంతం రేట్లు పెరిగినాయి అన్నట్టుగా ఈ సందర్భంగా రైతులు నష్టపోతున్నారని తెలుసుకోవచ్చు మనం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.